తుఫానుకు సంబంధించి సన్నద్ధతపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్తో ఈటీవీ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. ఓకేనా. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. దీనికి మోంతాగా నామకరణం చేసినారు. కోనసీమ జిల్లా పైన దీని ప్రభావం ఎక్కువగా ఉందంటున్నారు. ఇక్కడ తీసుకుంటున్నటువంటి ఏర్పాట్లపై మనతో మాట్లాడడానికి కలెక్టర్ మహేష్ కుమార్ ఉన్నారు. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేపట్టారు? ముఖ్యంగా ఇక్కడ తీర ప్రాంతం ఎక్కువగా ఉంది. మనకి 27, 28, 29 అండి మనకు వచ్చిన ఐఎండీ నుంచి ప్రెడిక్షన్స్ ప్రకారం టుడే మార్నింగ్ 8 AM నుంచి స్లైట్గా డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది. బట్ గస్టీ విండ్స్ అనేవి లేవు మన దగ్గర ఇప్పుడు యాజ్ ఆఫ్ నో. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రఫ్లీ అరౌండ్ 43 mm వరకు మనకి రికార్డ్ అయిన రెయిన్ఫాల్. రఫ్లీ ఒక 3 మండల్స్లో కొంచెం ఎక్కువ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. కాట్రేనికోన, ఉప్పల్గుప్తం అండ్ ఐపోలవరం మండల్స్లో. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ కోస్టల్ ఏరియాలో మనకి ఒక 9 మండలాలు ఉన్నాయి జిల్లాలో. మొత్తం ఒక 90 kilometers కోస్ట్ లైన్ ఉంది మనకి. సో అందులో రఫ్లీ అరౌండ్ 63 విలేజెస్, అవన్నీ కూడా ఒక 15 kilometers రేడియస్ ఫ్రమ్ ద సీ కోస్ట్ లైన్. సో అందులో ఉన్న ఎన్ని థ్యాచ్ హౌస్ ఉన్నాయో మనం ఆల్మోస్ట్ ఆల్ క్యాలిక్యులేట్ చేసాం. సో మనకి టోటల్ జిల్లాలో థ్యాచ్డ్ హౌసెస్ రఫ్లీ అరౌండ్ 13,000. అందులో మనకి స్పెసిఫిక్గా ఇక్కడ ఉన్న ఏరియాలో ఈ 10 మండలాల్లో ఉన్న థ్యాచ్డ్ హౌసెస్ 6,000+ ఉన్నాయి. సో ఈ 6,000లో ఉన్న థ్యాచ్డ్ హౌస్లో ఉన్న ఇండివిజువల్స్ని రఫ్లీ ఇట్ కమ్స్ టు అరౌండ్ 12,000 ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా నియర్ బై రిలీఫ్ సెంటర్స్లో మొబిలైజేషన్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ అరౌండ్ 1,200 మెంబర్స్ని ఆల్రెడీ రిలీఫ్ సెంటర్స్కి పంపించాం. సో రిలీఫ్ సెంటర్స్ రఫ్లీ అరౌండ్ టోటల్ జిల్లాలో 529 రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. బట్ అందులో ప్రస్తుతానికి ఓన్లీ 120 వరకు ఆపరేషన్లో ఉన్నాయి. సో అందులో కూడా రిలీఫ్ సెంటర్స్లో కూడా మనకి సైక్లోన్ షెల్టర్స్ కన్స్ట్రక్ట్ చేసినవి ఆల్మోస్ట్ ఒక 45 వరకు ప్రాపర్ షేప్లో ఉన్నాయి. వాటిని మనం యూజ్ చేసుకుంటున్నాము, కొంచెం హైజీన్ క్లీన్ చేసుకొని. మిగతావన్నీ కూడా మనకి ఆ కన్సర్న్ విలేజెస్లో ఉన్న ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, సెకండరీ స్కూల్స్ కావచ్చు, వాటి యొక్క బిల్డింగ్స్ వాడుకుంటున్నాం. సో ఈచ్ రిలీఫ్ సెంటర్ దగ్గర మనము పంచాయత్ స్టాఫ్ని, సెక్రటరీ స్టాఫ్ని, శానిటైజేషన్, అట్ ది సేమ్ టైం మిడ్ డే మీల్స్లో ఉన్న కుక్ చేసే వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకొని ప్యాక్డ్ ఫుడ్ ఎక్కడ ఇవ్వకుండా అక్కడే కుక్ చేసి ఇచ్చేలాగా షెడ్యూల్ చేస్తున్నాం. సో అయితే ఎక్కువగా ఇప్పుడు పంట చేతికి వచ్చేటువంటి సమయము, ముఖ్యంగా ఇక్కడ కొబ్బరి తోటలు ఎక్కువగా ఉంటాయి. సో రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? రైట్ నౌ అండి రైతులకి మై మెయిన్ రిక్వెస్ట్ అండి, ఫస్ట్ ప్లీజ్ డోంట్ కమ్ అవుట్ ఫర్ ద నెక్స్ట్ 2 days. సో నెక్స్ట్ 2 days రేపు అండ్ ఎల్లుండి డెఫినెట్గా మనకి కొంచెం లైట్నింగ్తో కూడిన రెయిన్ఫాల్ అలాంగ్ విత్ విండ్స్ ఉంటుంది. సో అది ఎక్కడైనా లైటింగ్ రావచ్చు సడన్గా. అట్ ద సేమ్ టైం మనకి విండ్స్ వల్ల ఈ కోకోనట్ ట్రీస్, ఎలక్ట్రిక్ పోల్స్ కొన్ని అప్రూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల కొంచెం క్యాజువాలిటీస్ ఉండే ఛాన్స్ ఉంది. సో నా రిక్వెస్ట్ అండి ఆల్ ఫార్మర్స్కి అండ్ నార్మల్ పబ్లిక్ ఇన్ జనరల్కి, దయచేసి రేపు అండ్ ఎల్లుండి అన్లెస్ అండ్ అంటిల్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రాకండి. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు హార్వెస్టింగ్ సీజన్ స్టార్ట్ అయింది. బేసికలీ మనకి November 1st నుంచి మనకి ఇక్కడ హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది, ఖరీఫ్ హార్వెస్టింగ్కి. సో ఇప్పుడు మనకి స్టిల్ వీ హ్యావ్ అరౌండ్ 1 week లెఫ్ట్. సో ఇప్పుడు మనం ఇంకా హార్వెస్టింగ్ ఎక్కడ కూడా స్టార్ట్ చేయలేదు జిల్లాలో. సో అది మండపేట నుంచి ఆలమూరు జిల్లా మండలం నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. సో వీ ఆస్డ్ ఒక 2-3 days డిలే చేయమని చెప్పాం. ఇప్పుడు అన్నెసరీగా దాన్ని హార్వెస్ట్ చేసి దాని స్టోరేజ్ ఇస్ అన్ ఇష్యూ, అగైన్ మాయిశ్చర్ కంటెంట్ డిఫరెన్స్ వస్తాయి. సో మనకు అనుకున్న స్థాయిలో విండ్స్ కన్నా రాకలేదనుకోండి, ఇఫ్ అట్ ఆల్ విండ్ స్థాయి కనుక లెస్ దాన్ 70 km/h ఉంటే డెఫినెట్గా దెర్ వోంట్ బి ఎనీ ఇష్యూస్ రిగార్డింగ్ రైస్ అండ్ ప్యాడీ. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ కోకోనట్ అన్లెస్ అండ్ అంటిల్ 100 km/h ఎక్సీడ్ అవుతూనే డెఫినెట్గా కోకోనట్కి అనేది క్యాజువాలిటీస్ ఉంటాయి. సో ఈ మోంతా తుఫాను ప్రభావంతో అతి భారీ వర్షాలు రేపు ఎల్లుండి వచ్చేటువంటి అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ చెప్తుంది. ఏమైనా SDRF, NDRF సిబ్బంది ఏమైనా మనకి ఇక్కడ ఉన్నారా? వాళ్ళతో ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు? మనకి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి ఒక NDRF టీం డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళని అమలాపురంలోనే స్టేషన్ చేయడం జరిగింది. ఒక SDRF టీం 35 మెంబర్స్తో సెకండరీపల్లిలో పొజిషన్ చేయడం జరిగింది. సో యాజ్ దట్ మనకి కోస్టల్ ఏరియాస్లో ఎక్కడ ఉన్నా కూడా ఒక 30 minutesలో వాళ్ళు మూవ్ అయ్యేలాగా ఆ సర్టెన్ లొకేషన్స్లో పెట్టడం జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి మొబైల్ కమ్యూనికేషన్ కోసం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి 2 కమ్యూనికేషన్ ఆన్ వీల్స్, COW అంటాము. ఎక్కడైతే మనకి ఆ మొబైల్ టవర్స్ పాడైపోయి ఎలక్ట్రిసిటీ డిస్కనెక్షన్ అయిపోయి దానిలో ఏమైనా సాంకేతిక లోపనాలు ఉంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు ఒక 2 COWs పంపించారు. ఒకటి కలెక్టరేట్లో పెడుతున్నాము దాన్ని, అండ్ సెకండ్ విల్ బి పొజిషన్ ఎట్ కాట్రేనికోన. ఒకటి మీ సమాచారము గ్రామీణ ప్రాంతాలకు చేరడానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, అది ఎలా చేరవేస్తున్నారు? రెండోది పట్టణాల్లో కూడా ఎక్కువగా నీళ్ళు ఆగేటువంటి చోట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో మీరు ప్రైమరీ ఇష్యూ చెప్పినట్టుగా ఆల్రెడీ 2 days బ్యాక్ నుంచి మనం ఈచ్ విలేజ్లో టామ్ చేయడం జరిగింది. అన్ని 525 సెక్రటేరియట్స్లో, ఆల్ RSKSలో, ఆల్ సచివాలయంస్లో కూడా మనం ఆల్రెడీ 2 days బ్యాక్ నుంచి వైడ్గా పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. రైట్ నౌ ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్, ఈచ్ ఇండివిజువల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆర్ అవేర్ అబౌట్ దిస్ మంతు సైక్లోన్
సైక్లోన్. సో అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాము. మార్నింగ్ టు ఈవినింగ్ డైలీ ఒక 2 times విలేజ్ టీమ్స్ అండ్ మండల్ టీమ్స్ ఎక్కడెక్కడైతే కోస్టల్ ఏరియాస్లో ఉన్నాయో అవన్నీ విజిట్ చేస్తున్నారు. సో రైట్ నౌ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇంకా విండ్స్ లేవు కాబట్టి ఆ రిలీఫ్ సెంటర్స్కి రావడానికి మొగ్గు చూపట్లేదు. సో ఆల్రెడీ వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి లేదు వీ హ్యావ్ టు కమ్ హియర్, ఎందుకంటే మనకున్న థ్యాచ్డ్ హౌసెస్లో డెఫినెట్గా దెర్ విల్ బి ఛాన్స్ ఆఫ్ క్యాజువాలిటీస్. సో వాళ్ళు ఏమంటున్నారంటే డెఫినెట్గా వాళ్ళ యొక్క చుట్టాల వాళ్ళ ఇంట్లో నియర్ బై ప్లేసెస్లో తలదాల్చుకొని ఫుడ్ కోసం ఇక్కడికి వస్తున్నారు. సో అట్లీస్ట్ వాళ్ళు కనుక ఆ థ్యాచ్డ్ హౌసెస్ని వదిలేసి వస్తే చాలు, అక్కడి నుంచి ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో ఉండాలి. బట్ సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్కి వస్తే ఇంకా బెస్ట్ అండి. అది కమ్యూనికేట్ చేసాం అందరికీ. చివరిగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ నుండి అన్ని శాఖల అధికారులు ఏ విధంగా సమన్వయం చేస్తున్నారు సార్? సో ఇప్పుడు రఫ్లీ మేజర్గా అరౌండ్ 12 డిపార్ట్మెంట్స్ అండి. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఈపీడీసీఎల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. సో ఆల్ డిపార్ట్మెంట్స్తో 3 shiftsలో ఫ్రమ్ మార్నింగ్ 8 o'clock to afternoon 2 to 10 and again 10 to 8. సో ఈ టైమింగ్స్లో ఒక షెడ్యూల్ చేయడం జరిగింది. కలెక్టరేట్లో డిఆర్ అండ్ జేసీ సిట్టింగ్ ఇన్ ద కలెక్టరేట్. సో ఆల్ రిపోర్ట్స్ పంపించడము, వాట్ ఆర్ ద ఫీడ్బ్యాక్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డైరెక్షన్స్ ఏమేమి వచ్చాయి, అండ్ మనకి ఏదైతే స్టేట్ నుంచి వచ్చే సపోర్ట్, ఆల్ డిఫరెంట్ హెచ్ఓడీస్ నుంచి వచ్చే సపోర్ట్, అదంతా కూడా హెచ్ఓడీస్ ద్వారా వచ్చినవన్నీ కూడా కంట్రోల్ రూమ్ ద్వారా కిందికి చేరవేయడం జరుగుతుంది. అండ్ కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా వైడ్ పబ్లిసైజ్ చేశాము. ఏ నెంబర్స్ ఆల్మోస్ట్ ఆల్ రఫ్లీ అరౌండ్ ఎవ్రీ డే ఒక 15 to 20 calls వస్తున్నాయి మా దగ్గర. సో అండ్ సో ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ అయిందని, లేదా ఇక్కడ చెట్టు పడిపోయిందని, వాటిని ఇమ్మీడియట్గా కన్సర్న్ డిపార్ట్మెంటల్ మండల్ లెవెల్ టీమ్స్కి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో 24/7 కమాండ్ కంట్రోల్ రూమ్ అంతా కూడా మ్యాన్ పవర్తో ప్రాపర్గా ప్లేస్ చేస్తున్నారు. ఓకే. తుఫాను ప్రభావం ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే చర్యలు తీసుకున్నామని కమాండ్ కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని కూడా కలెక్టర్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ బిఎన్ఆర్తో కృష్ణంనాయుడు, ఈటీ న్యూస్, కోనసీమ జిల్లా నుంచి.